హాయ్ ఆల్, వెల్కమ్ టు ప్రజాస్ మీడియా. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 కి సంబంధించి 2 ప్రోమోలు అయితే వచ్చేసాయి. 2 ప్రోమోలతో బిగ్ బాస్ అండ్ నాగార్జున, హోస్ట్ నాగార్జున అయితే హైప్ ఇవ్వడానికి బీభత్సంగా ట్రై చేశారు. 2 హౌస్లు, 2 జోష్, డబుల్ హౌస్ అంటూ నాగార్జున అయితే బీభత్సంగా హైప్ ఇచ్చేశారు. ఇక బిగ్ బాస్ అయితే మరి జీవించేశారు. ఏంటి, ఇప్పటి వరకు నాలో యుద్ధ భూమిలో సమరశంఖం పూరించే కృష్ణుడిని మాత్రమే చూశారు. ఈ సీజన్ లో రంగంలోకి దిగబోయే అర్జునుడిని చూస్తారు అంటే ఏంది, నాకైతే ఏం అర్థం కాలే. కృష్ణుడిని చూడటం ఏంటి, మనం ఇప్పుడు రంగంలోకి దిగే అర్జునుడిని చూడటం ఏంటి? మహాభారతం చూస్తున్నామా లేకపోతే ఇంకా బిగ్ బాస్ చూస్తున్నామా? నాకైతే అర్థం కాలేదు. సరే, హైప్ ఇవ్వడానికి ఏవో పెద్ద పెద్ద గట్టి పదాలు అయితే వాడినట్టున్నారు. లెట్ దెమ్ లీవ్. ఇంకా విషయం ఏంటంటే, ఈ బిగ్ బాస్ హౌస్ వీళ్ళు ఇస్తున్న హైప్ చూస్తుంటే 2 హౌస్లు ఏదో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అయితే పెట్టారు అని చెప్పేసి అనిపిస్తోంది. దానిలో అయితే సందేహం లేదు. కామనర్స్ నుంచి ఎవరు వెళ్తారు అని చెప్పేసి కూడా ముగ్గురు జ్యూరీ మెంబర్స్, అగ్ని పరీక్ష సంబంధించిన జ్యూరీ మెంబర్స్ వచ్చేసి వాళ్ళే రివీల్ చేయబోతున్నారు. అది కూడా అర్థమవుతుంది. అయితే కాన్సెప్ట్ ఏంటి అని చెప్పేసి మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉండబోతోంది. ఇకపోతే ఊరించి ఉసూరు పంపించారు కదా, ఓ పెద్ద పెద్ద మాటలు అర్జునుడు అంటున్నారు, శ్రీకృష్ణుడు అంటున్నారు, సమరశంఖం అంటున్నారు. ఇవన్నీ చెప్పేసి చివరికి ఓ తెగ హైప్ ఇచ్చేసి ఉసూరు అనిపించదు కదా. పాపం వీళ్ళ ప్రయత్నం అయితే వీళ్ళు చేస్తున్నారు, కానీ కంటెస్టెంట్స్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు గట్టిగానే చేయాలి కదా. మరి సెలబ్రిటీస్ నుంచి అయితే కొందరు కాస్త వెల్ నోనే వస్తున్నారు, కొందరు అసలు తెలియని వాళ్ళు కూడా వస్తున్నారు, ఫేడ్ అవుట్ అయిపోయిన ఆర్టిస్టులు వస్తున్నారు. మరి వీళ్ళంతా మరి ఎలా చేస్తారు, ఏంటి, షోకి హైప్ తీసుకొస్తారా లేదా అనేది మాత్రం తెలియడం లేదు. ఇక చూడాలి ఏం జరుగుతుందో. ఇప్పటికైతే హైప్ అయితే బీభత్సంగానే ఇచ్చేసారు. ఇవాళ సాయంత్రం 7కి ప్రారంభం కాబోతుంది. ప్లీజ్ వాచ్ మై ఛానల్ టు లేటెస్ట్ అప్డేట్స్. కొంచెం లేట్గా అయినా, నేను లేట్గానే ఇస్తాను, అందరి మాదిరిగా షో అయిపోయిన వెంటనే ఇస్తాననేసి చెప్పను, కానీ నా పర్సెప్షన్ మాత్రం వేరే వాళ్ళతో పోలిస్తే డిఫరెంట్గానే ఉంటుంది. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.